మొన్నటిదాకా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, దానికి గాను నేను పూజలు కూడా చేపిస్తున్నానని చెప్పుకున్న సదరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఏంటో కొంచెం టోన్ మార్చినట్టు అనిపిస్తలా? ఒక్కసారి ఈ వీడియో ఒక్కసారి వినుర్రి. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం దాకా లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. టోన్ మారింది కదా, దేనికి మారింది టోను? ఓహో, ఆ సదర్ మంత్రి గారి మీద చాలా దిక్కుమాలిన వార్త రాపిస్తే కానీ వీళ్ళు రియాలిటీకి రాలేదా? అసలు మొత్తము సరెండర్డ్ అయిపోయినట్టుగా టికెట్లు పెంచిన విషయం తెలియదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు, ఎవరూ సంప్రదించలేదు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు తెలుసు అంటాడు. ఇప్పుడు నేను గనక పవర్స్ ఉంటే ఏంటైనా మాట్లాడింది, నేను ఈ ప్రైవేట్ స్కూల్ అన్నిటినీ కూడా మూసేస్తాను, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్నే ఎంకరేజ్ చేస్తాను, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే. సారీ, దానికంటే కూడా ఇంకా విద్యాశాఖ మంత్రిని మించి ఇంకొక మాట అంటే కూడా బాగుండేదేమో. నేనే ముఖ్యమంత్రిని అయితే నాటివెంద విద్యా వ్యవస్థ, ఒక మెడికల్ వ్యవస్థను కానించి మొత్తం నేను మార్చేస్తాను అని ఇంకా చెప్పున్నా కూడా బాగుండేదేమో. మీ స్థాయికి ఆ మాట కూడా అనొచ్చు, ఖచ్చితంగా అనొచ్చు, ఒక సీనియర్, మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్గా. సో ఏం చెప్తున్నాడైనా, రేవంత్ రెడ్డికి ఒక విధంగా చురుకలు అంటించిందనే చెప్పాలి కోమటిరెడ్డి. చాలా రోజుల తర్వాత, ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ 2 years పీరియడ్ దాటిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడు, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను మార్చేస్తాను, ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో నారాయణ కాలేజీలో డిగ్రీ చేసిన వారే టీచర్లుగా ఉంటారు, ఏ ఉద్యోగాలు రానివారు గవర్నమెంట్ నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు అని చెప్పిండ్రు. ఇంకోసారి ఇది కూడా మీకు వీడియో అంతా కూడా నేను ప్లే చేసి చూపిస్తున్నాను. నారాయణ శ్రీ చైతన్య కళాశాల యజమానులు దొంగలు, విద్యను అమ్ముకుంటున్నారు, నాకు కోపం వస్తుంది బాగానే చెప్పిండు, కరెక్టే. ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. కానీ అసలు ఇలాంటి డెసిషన్స్, ఈ మాటలన్నీ కూడా ఎప్పటికైనా కూడా ఒక ఇండివిజువాలిటీ ఉండుంటే ఇవాళ ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని రింగులో ఫింగర్ లాగా ఆడిస్తున్నారు అనుకుంటున్నారో, మీరంతా కలిసి ఈరోజు మనోవేదన పడుతున్నారు కదా, ఇది ముందటి నుంచే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఇంత పరిస్థితి వచ్చేది కాదు అనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఒక ఇండివిజువల్ డెసిషన్ లేకపోవడం వల్ల, ఇప్పుడు ఒక జాతీయ పార్టీ, అది ఆ జాతీయ పార్టీ అన్నప్పుడు నేను 10 ఏళ్ళు నేనే, 20 ఏళ్ళు నేనే ఉంటా అన్నప్పుడు ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప మిగతా ఎవ్వరు కూడా దాన్ని ఖండించలేదు. ఇది ఒక జాతీయ పార్టీ, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక సాంప్రదాయం ఉంది, దీనికి ఒక పద్ధతి ఉందని ఒక్కరన్నా ఖండించిరా? ఒక్క ఎక్సెప్ట్ రాజగోపాల్ రెడ్డి గారు తప్ప. అంటే వెనక నుంచి మీకు పెడితే, కింద మంట పెడితే కానీ ఏదో కాలేదో మండి ఏదో మాట్లాడినట్టుగా ఈ రోజు కంటే ముందు నుంచే ఒక సిస్టమేటిక్గా కనుక ఉంటే, ప్రజల గురించి కనుక ఆలోచించి ఉంటే కనుక ఈరోజు రియల్ అండ్ రీల్ లాగా అవ్వపోతుండే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇవాళ రియల్ కాంగ్రెస్ వర్సెస్ రియల్ కాంగ్రెస్ లాగా ఎందుకు వచ్చే పరిస్థితి ఉంది? ఇది మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. పిసిసి ప్రెసిడెంట్ నుంచి పోటీలు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ చేసుకొని సైలెంట్ అయిపోయి, మీరు ఏ వ్యక్తినైతే నమ్ముకున్నారో, ఏ వ్యక్తి కోసం అయితే మీరు తగ్గి ఉన్నారో, ఇవాళ ఆ వ్యక్తే ఇంతటి దానికి కారకుడు అయ్యాడనేసి ఇవాళ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కానీ మీకు మరి విద్యాశాఖ మంత్రి ఆ రోజు తీసుకోకపోయినరా? మీరు అడిగితే ఇవ్వకపోయినరా? రోడ్లు, భవనాలు, మీరు ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి బదులు మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి నిజంగానే ప్రజలపైన, విద్యా వ్యవస్థ పైన కనుక ఉండుంటే మీరు అడిగితే ఇవ్వకపోయేవారా? నాకు ఎడ్యుకేషన్ కావాలి, దాని తర్వాత డిస్కషన్స్ వచ్చినాయి, ఇప్పుడు నాకు ప్రాధాన్యత లేని క్యాబినెట్ ఇచ్చారు అని అంటే మీకు ఎంచుకునే అవకాశం మీకు ఉంది కదా. ఇవాళ తెలంగాణలో అట్లీస్ట్ హోంశాఖకు ఎవరు లేరు, విద్యాశాఖకు ఎవరు లేరని ఇవాళ గుర్తొచ్చిందా మీకు?
ఇవాళ నిరుద్యోగుల సమస్య ఏంది ఈరోజు, ఇవాళ వ్యవస్థ ఎట్లా ఉందనేసి ఇవాళ మీకు 2.5 ఏళ్ళు కావస్తుంటే ఈరోజు నారాయణ అండ్ చైతన్య కాలేజీలో దొంగలు దోసుకుంటున్నారని మీకు ఇవాళ అర్థమైందా? అంటే ఇప్పుడు చురకలు అంటిస్తున్నారు, మీకు నొప్పి కలిగినప్పుడు మాత్రం చురకలు అంటిస్తారు. కానీ ఇదే ప్రజలకి నొప్పి వస్తుంటే మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరనడానికి ఇవాళ మీరొకరు మాట్లాడుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కూడా మాట్లాడుతుంటే ఎక్కడ కూడా కొంచెమని ఎక్కడ సింపతి అనిపించట్లా, అయ్యో అనిపించట్లా. వాళ్ళకేదో అన్యాయం, మీకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు న్యాయం గుర్తొస్తుంది. కానీ ఈ న్యాయం కోసము ఈ మాటలు ఎప్పుడో మాట్లాడాల్సి ఉంటుంది. విద్యాశాఖకి ఎందుకు మంత్రిని పెట్టలేకపోయినని ఎందుకు అడగట్లేదు? మాకు వచ్చింది చాలు, అట్లనే ఉంది కదా. దోచుకుందాం దాచుకుందాం అనే లెవెల్లో సరే మీరు ఎంత దోచిరు ఎంత దోచుకున్నారు అనేది మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. ఏవైతే ప్రముఖ ఛానళ్ళు, ఏవైతే ప్రముఖ పత్రికలు అనుకుంటున్నారో దాంట్లోనే వస్తుంది కదా. గట్టిగా మాట్లాడండి. నేను విద్యాశాఖ తీసుకోండి, నాకు ఇదేమొద్దు, ఎట్లాగో మీ చేతిలో లేదు, మీరు పేరుకు మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, మీ టికెట్లు పెంచే విషయంలో మీకు రైట్స్ లేదు. వాళ్ళని మిమ్మల్ని వచ్చి వాళ్ళు గలవరు, ఏమున్నా కూడా పెళ్ళి ముఖ్యమంత్రి కలుస్తారు. అట్లాంటప్పుడు మీకు అసలు ఎందుకు అది? నాకు అదేమొద్దు, నాకు విద్యాశాఖ ఇవ్వండి, నేను ఆ వ్యవస్థని సమూలంగా మారుస్తానని చెప్పేసి దానికి ఇచ్చారు కదా ఆయనకు విద్యాశాఖకి. ఆకునూరి మురళి గారికి ఏమైంది? చేయాలనుకున్నా కూడా చేతులు కట్టేసిన అన్నట్టుగానే ఉంది ఆయన పరిస్థితి. ఎక్కడన్నా కనబడుతుందా? అంతకుముందు ఛానళ్ళల్లో వచ్చి విద్యా వ్యవస్థ గురించి అసలు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, అప్పుడు అట్లుంది ఇట్లా మారుస్తామన్నారు, ఏమైంది ఇప్పుడు? సో అందుకే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే కనీసం ఇప్పుడన్నా ఇంకొంచెం మేల్కొని ఉట్టి స్టేట్మెంట్లకే కాకుండా కనీసం రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. లిక్కర్ షాప్స్ 1 o'clockకే తెరవాలి, 9 వరకు క్లోజ్ చేయాలి అన్న కొన్ని డిమాండ్స్ పెట్టిన దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, కొట్లాడుతున్నాడు. మీరు కూడా అట్లనే బరిగీసి కొట్లాడుండ్రు, ఏమవుతుంది? మీరు చాలా సందర్భాల్లో చెప్తారు కదా, నేను తెలంగాణ కోసం నా మంత్రి పదవిని త్యాగం చేసిన అన్నారు. ఇలా కావాలంటే త్యాగం చేయరు, మస్తు ఉంటుంది కదా. ఇంకా సొంత పార్టీలో జరుగుతున్న అన్యాయము ఘోరమైన, మీ మీద వేసిన అభాండము అంతా ఇంత కాదు. సరే మీరు ఏం మాట్లాడుకున్నారో ఎట్లా కాంప్రమైజ్ అయ్యారో మరి ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ ఘోరమైన మీ మీద ఎలిగేషన్ వేసారు. మరి అది నిజమా అబద్ధమా అనేది కూడా మీరు బయటకు వచ్చి చెప్పలేకపోయారు. ఇంత ఆవేదన, నేను నా కొడుకు చనిపోయినప్పుడే నేను అసలు రాజకీయాలు వదిలేస్తే బాగుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఉండొద్దు అంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి అనేసి మీరు ఎంత ఆవేదనకు గురై ఉంటారు. ఇప్పుడు ప్రజల ముందు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఎంత చులకన చేస్తే క్లారిటీ ఇంకా రాలే ప్రజలకి. ఎందుకు తగ్గిండ్రు, ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఒక 2-3 జర్నలిస్టులను ఏదో పట్టుకొని ఏదో చేసేసి అయిపోయింది అనుకున్నారు, అసలు వ్యక్తిని ఆడ వదిలేసిరు. ఇవాళ పత్రికల సామ్రాజ్యం అనుకుంటూ ఆ సామ్రాజ్యంలో ఆ కోటలో నుంచి వార్తలు వస్తే ఖండించలేని దుస్థితిలో ఉన్నారంటే ఇక అర్థం చేసుకోవచ్చు.